అప్పు ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా వాళ్ళ ఇంటికైతే పోలీసులు వచ్చేస్తారు. వాళ్ళు రావడం చూసి అక్కడ భోజనం చేస్తున్న అప్పు ఇంకా కనకం ఇద్దరూ లేచొచ్చి "ఏం కావాలి సార్ ఇక్కడికొచ్చారు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కనకం. అప్పుడు అక్కడికొచ్చిన ఇన్స్‌పెక్టర్ ఉండి ఇలా అంటూ ఉంటాడు. "అమ్మ మీ అప్పుని అరెస్ట్ చేయడానికొచ్చాము" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న కనకం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అప్పు కూడా అంతే. ఇంకా అప్పు ఏం మాట్లాడకుండా ఇంకా "మీ అప్పుని అరెస్ట్ చేస్తున్నాము" అని చెప్పేసి తనని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అతను వెళ్ళిపోగానే అమ్మ అప్పు అప్పు అని చెప్పేసి కనకం బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ కళ్యాణ్ వచ్చి కూర్చొని ఇక కోపంగా ఉంటాడు. ఏం జరిగిందిరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడు చెంప పగలగొట్టాను అని చెప్పేసి కనకమైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి షాక్‌తో అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే అనామిక చెంప పగలగొట్టడానికి కారణం ఏంటి? ఇంకా అనామికని కొట్టిండు అని తెలియగానే ఇక్కడ ఉన్న కావ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. విన్నారా? అంతా విన్నారా? ఎలా చెబుతున్నాడో ధైర్యంగా కొట్టాను అని చెప్పేసి అంటూ ఇంకా పోలీసులు తీసుకొని తన ఇంటికైతే వచ్చేస్తూ ఉంటుంది అనామిక. అనామిక అలా రావడం చూసేసి అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఈ డొమెస్టిక్ వైలెన్స్‌ని ఇంకా నేను భరించే సైలెన్స్‌ని నేను భరించలేను. ఇంకా మీ పని మీరు కానియండి సార్ అని చెప్పేసి వాళ్ళకి చెబుతూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న రాజ్ అయితే ఇంకా నేరం రుజువు కాకముందుకే మీరు ఎలాంటి కేసు పెట్టొద్దండి అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా అనామిక ఉండి వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే నేను మీ పై అధికారిని కలవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇంకా కళ్యాణ్ రాజ్ ఇద్దరు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. అక్కడే ఉన్న కావ్య కూడా అలాగే చూస్తూ ఉండిపోతుంది. అనామిక చేస్తున్న ఆ పనిని చూసి కావ్య ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. అసలు ఎందుకు కళ్యాణ్‌ని అంతగనం పోలీసులకు పట్టించేలా చేస్తుంది అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.